హలో అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే M3 మ్యాథమెటిక్స్ 3. M3 అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కింద ఫీల్ అవుతున్నారు అందరూ. JN2K, JN2H అండ్ JN2K వీలో కూడా అండి. చాలామందికి R20 స్టూడెంట్స్కి M3 అనేది లాస్ట్ అటెంప్ట్ అండి ఇప్పుడు వచ్చేది. ఆల్రెడీ టుడే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందండి. మీకు లాస్ట్ అటెంప్ట్ మీరు ఆల్రెడీ 5 అటెంప్ట్స్ మీరు ముందుగా ప్రిపేర్ అయ్యారండి. కానీ కొంతమంది అంటే సర్టన్ పీపుల్స్ 5 అటెంప్ట్స్ కూడా మీరు ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతున్నారు? 1, 2, 3 కూడా కాదు, 5 అటెంప్ట్స్లో ఫెయిల్ అయిపోయి ఎవరైతే 6th అటెంప్ట్కి లాస్ట్ అటెంప్ట్కి వచ్చారో వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల మీకు సెట్ అయిన నాలెడ్జ్ వస్తుందని నా ఉద్దేశం అండి. మీరు ఒక పాత్రలో వెళ్తుందండి. ఆ పాత్ ఖచ్చితంగా రాంగ్ పాత్ అండి. ఎందుకంటే రాంగ్ పాత్ కాబట్టి మీరు ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఈసారి మీరు పాత్ మార్చండి. అట్లా M3 ఎలా ప్రిపేర్ అవ్వాలి? M3 ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే 1 డే బ్యాటింగ్, ఒక రోజు చదువుతుంది, 2 డేస్ చదువుతుంది. M3 అనేది అవ్వదండి. మీకు 6th అటెంప్ట్ కూడా చాలా డేంజర్ అలా చదివితే. కాబట్టి అట్లీస్ట్ మినిమం ఒక 30 డేస్, ఒక 1 మంత్ అయినా చదవండి. ఒక 1 మంత్ చదవగలిగితే మీరు M3ని ఖచ్చితంగా మీరు ఫిట్ అవుతారు M3 సబ్జెక్ట్కి. కాబట్టి మీరు M3ని ఒక 1 మంత్ చదవండి. ఎగ్జాంపుల్ March 1, ఒక 2-3 డేస్లో మనకి న్యూ మంత్ స్టార్ట్ అవుతుంది. మీరు March 1 నుంచి March 31 ఒక 30 డేస్ పీరియడ్ పెట్టుకుని చదవగలిగితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుద్దండి. మనకి ఏప్రిల్ ఎండింగ్కి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎంత ఎక్కువ ప్రిపేర్ అవుతే మనకి గ్రేడింగ్ పెరుగుద్దండి. పాస్ అవ్వడానికి 100కి 99% స్కోప్ కూడా వస్తుందండి. ఇప్పుడు హౌ టు ప్రిపేర్ అన్నప్పుడు అండి మీరు ఇప్పుడు కూడా M3ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అండి, లెసన్ అండ్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్. మీకు అర్థమైందండి? అంటే ఒక లెసన్ తీసుకోండి, ఫస్ట్ ఒక యూనిట్ తీసుకోండి. ఆ యూనిట్ మొత్తం ఒకసారి సిలబస్ అంతా చూడండి. అవన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకుని ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ స్కోప్ ఎక్కువ ఉంది మొత్తం మీరు ఒక అనాలిసిస్ చేసుకోండి. సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా వీడియోలు చూస్తే నేను అన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు సపోర్ట్ చేయడమే లేట్ అండి. నెక్స్ట్ ఆ లెసన్కి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ముందు ఫార్ములా బేస్ మొత్తం అన్ని ఫార్ములాస్ రైట్ చేసుకోండి. మీరు సిలబస్ ప్లస్ ఫార్ములాస్. ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఒక్కొక్క సమ్ ప్రిపేర్ చేసుకుని మీరు ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి మొత్తం చేసుకోండి. ఒక 30 రూపీస్ 40 రూపీస్ బుక్ పెట్టి ఇలా చేసుకుంటూ వస్తే మీకు ఒక యూనిట్ కంప్లీట్ అవుద్దండి. ఒక యూనిట్ 5 డేస్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మొత్తం 5 యూనిట్స్ 25 డేస్ అవుద్దండి. ఇంకా 5 డేస్ మిగిలింది. ఆ 5 డేస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే 5 అటెంప్ట్స్ జరిగాయో ఆ 5 అటెంప్ట్స్ యొక్క పేపర్స్లో ఉన్న సమ్స్ని మీరు ఎగ్జామ్ రాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ కింద రాయండి. 3 hours టైం పెట్టుకోండి. 32 pages ఒక మనకి A4 షీట్ పేపర్ తీసుకోండి. రియల్ లైఫ్ ఎగ్జామ్ కింద రాయండి. మీరు 4 years చేసిన హార్డ్ వర్క్ ఒక్క సబ్జెక్ట్ వాళ్ళకన్నా 1 year మీకు కెరీర్ గ్యాప్ వచ్చిందండి, మీరు చాలా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ మీకు ఉండకూడదంటే అలా ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. 30 daysలో మీకు 5 యూనిట్స్ కవర్ అవుతాయి, 5 ఎగ్జామ్ పేపర్స్, మనకు ప్రీవియస్ 5 సెమ్స్. అలా 30 రోజులు ఒక ప్రణాళికతో మీరు కానీ ఒక యజ్ఞం కింద చేయగలిగితే M3 అవుద్ది. మీరు పాస్ అయ్యాక వీడియో కిందకి వచ్చి పాస్ అయ్యాం థ్యాంక్స్ అని కూడా మీరు మెసేజ్ పెడతారు. ఖచ్చితంగా 5 ఒకటి గుర్తుపెట్టుకోండి. 5 into 5 = 25 days learning, 5 papers, 5 days writing. టోటల్ 30 వర్కింగ్ డేస్ అని మీకు 30 వర్కింగ్ డేస్. ఇలా ఎప్పుడైతే మీరు 30 వర్కింగ్ డేస్ ఖచ్చితంగా చేయగలిగారో మీకు ఈసారి ఏ ప్లస్ వచ్చినా ఆశ్చర్యపడకూడదండి. ఎందుకంటే M3 చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు కూడా M3లో B గ్రేడ్ వచ్చిందండి. B గ్రేడ్ కూడా చాలా మంచి గ్రేడ్ అని నా ఉద్దేశం. ఎందుకంటే A+B అనేది చాలా మంచి గ్రేడ్. ఎందుకు వచ్చిందంటే నేను ఇదే ఫామ్లో అప్లై చేశాను. మీరు టైం అనేది వేస్ట్ చేయకండి. ఇంకా ఉంది టైం వేస్ట్ చేయగలిగారా ఖచ్చితంగా కెరీర్లో గ్యాప్ వచ్చిందంటే మీరు చాలా బిగ్ మిస్టేక్ అవుద్దండి. కాబట్టి మీరు అసలు టైం అనేది వేస్ట్ చేయకండి. ఇప్పుడు మీకు హౌ టు ప్రిపేర్, మీరు ప్రిపేర్ అయ్యారు బాగానే ఉంది, ఎన్నోసార్లు ప్రిపేర్ అవుతున్నారు, ప్రిపరేషన్ ఓకే అండి. ఇప్పుడు ప్రిపరేషన్ అయిపోయింది, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు. హౌ టు రైట్ ఎగ్జామ్, ఈ క్వశ్చన్ మీ అందరికి వస్తుంది. అసలు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇన్నిసార్లు మేము డిస్క్వాలిఫై ఎందుకు అవుతున్నాం, 5 అటెంప్ట్స్ ఎందుకు క్వాలిఫై అయ్యాం. మీరు మొత్తం ప్రిపేర్ అయిపోతే సరిపోదండి. ప్రిపరేషన్ అనేది ఒక స్టెప్ అండి. ఎగ్జామ్ రాయడం అనేది అండి 99 steps అని నా ఉద్దేశం.
హౌ టు రైట్ ఎగ్జామ్లో అండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు మినిమం 18 to 20 పేజెస్ రాయడానికి ట్రై చేయండి. 18 నుంచి 20 పేజీలు ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే 25 రాస్తే గుడ్ అండి. బట్ మ్యాథమెటిక్స్ ఎక్కువ పేజెస్ రాయడం స్కోప్ ఇవ్వట్లేదండి. కాబట్టి మినిమం 18 to 22 వేసుకోండి. ఆ పేజెస్ అన్ని రాయడానికి ట్రై చేయండి. అలా మీరు రాయగలిగితే ఈజీగా పాస్ అవుతారు. రాయమన్నాను కదండి, ఒకటే క్వశ్చన్ మీరు 22 పేజీలు రాస్తే ఫెయిల్ అవుతుంది, నేను చేయలేను. ఇక్కడికి రాస్తారు, పేపర్ బాగానే ఉంది, ఎన్ని పేపర్లు అని మీకు క్లారిటీ వచ్చింది. క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి వీలైనంత వరకు కూడా అండి. ఎవరైతే ఎగ్జామ్ పేపర్ని కరెక్ట్ చేస్తారో ఆ ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసేవాడిని మీరు ఇంప్రెస్ చేయగలగాలి. ఎప్పుడు ఇంప్రెస్ చేస్తారండి? మీరు యూనిట్ 1 అని హెడ్డింగ్ పెట్టండి. 1A 1B రెండు కూడా పక్కన రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దుద్దేవాడు చాలా పేషెన్స్తో ఉంటాడండి. వాడు మనం పేషెన్స్ చెక్ చేయకూడదు. మీరు 1A చోటాసి 2B చోటాసి అలా కాదు. యూనిట్ 1 రాస్తున్నారు, మీరు 1A 2 pages 1B 2 pages 4 pages రాస్తారు. జస్ట్ అలా 1A 1B చూసి ఇంప్రెస్ అయ్యడం కొండి. రిమైనింగ్ 4 యూనిట్స్ మీరు సమ్ మిస్టేక్స్ వచ్చినా సరే అవి చూడండి. ఎందుకంటే మీరు ఫస్ట్ యూనిట్ బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాస్తారు అనుకోండి, బాగా రాసారు కుర్రోడు అని అలా స్పీడ్ టిక్ చేస్తారు. ఆ స్పీడ్నెస్లో అండి మీ మిస్టేక్స్ చూడరు. మీరు ఒకటి గ్రహించండి ఒకసారి. మీరు కార్ 100 స్పీడ్ నడుపుతున్నారు అనుకోండి, పక్కన షాప్ బోర్డ్స్ కూడా ఉంటాయి కదా, అవి మనకు కనపడవండి. ఎందుకంటే మనం చాలా స్పీడ్ నడుపుతున్నాం అనుకోండి, అవన్నీ కూడా మనం చూడలేం, అవి క్లారిటీగా చదవలేం. అదే మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి, ప్రతి షాప్ మీద పేరు చదవచ్చు, ఊరు చదవచ్చు, అన్నీ చదవచ్చు. అంటే ఎగ్జామ్ ఉద్యోగాన్ని స్పీడ్ చేయాలి. ఎప్పుడు స్పీడ్ చేయగలమండి? మీరు ఫస్ట్ యూనిట్ వైజ్ రాసి ఏబీ వైజ్ రాసి క్లారిటీగా రాస్తే దుద్దివాడు స్పీడ్గా దుద్దుతున్నప్పుడు మీ మిస్టేక్స్ అనేవి హైడ్ అవుతాయి. అర్థమైంది కదండి? మీ మిస్టేక్స్ హైడ్ చేయాలంటే స్పీడ్గా వద్దాలి. మ్యాథమెటిక్స్ కనుక మిస్టేక్ వస్తాం కామన్ అండి. ఆ మిస్టేక్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? మీరు ఎంత స్పీడ్నెస్ ఇస్తారో ఎగ్జామ్ పేపర్ దుద్దేవాడికి అంత స్పీడ్గా వెళ్తారండి మీరు. మీకు అర్థమైంది కదండి ఎగ్జామ్ ఎలా రాయాలో? రాస్తున్నప్పుడు అండి పక్కన బ్లాక్ పెన్తో 3 చుక్కలు పెట్టండి. 3 చుక్కలు పెట్టి ఫార్ములాస్ రాయండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ పెన్ బ్లూ పెన్ వాడి ఫార్ములా రాస్తే మీరు అట్లీస్ట్ ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క క్వశ్చన్ రాయగలగండి. మీరు 10 క్వశ్చన్ అటెంప్ట్ చేసినా 10 పేజీలు ఈజీగా అయిపోతాయండి. అదే మీరు ఒక్కొక్క క్వశ్చన్ని 2 పేజీలు రాయగలిగితే 20 పేజీలు అవుతాయండి. 2 పేజీలు ఎప్పుడు రాయగలరు? ఫార్ములాస్ వేసి స్టెప్ బై స్టెప్ వేసి ఒక అందంగా స్ట్రక్చర్ వైజ్ రాస్తారండి, యూనిక్గా ఈజీగా అవుద్దండి. ఎందుకంటే అందరూ వర్షగా రాస్తున్నారు, మధ్యలో మీ పేపర్ బాగుంది అనుకోండి, ఇంప్రెస్ అవుతారు. ఎంత పేపర్ దుద్దేవాడు ఇంప్రెస్లో మీకు మంచి గ్రేడ్ కూడా వస్తుందండి. మీరు ఈ 30 days ప్లాను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, మాకు 30 days ప్లాన్ యాజ్ యూజువల్ మీరు చేయమంటే వీడియోలు నేను ప్రతిరోజు వీడియో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. పాస్ అవ్వడానికి మీరు రెడీగా ఉంటే చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు కోర్స్ చేద్దాం కదండి దీని మీద. కోర్స్ కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. అట్లీస్ట్ మీరు యూట్యూబ్ వీడియోస్కి ఇంట్రెస్ట్ చూపిస్తే నేను డైలీ అప్లోడ్ చేస్తాను. నేను కూడా జేఎన్టీయూలోనే బీటెక్ కంప్లీట్ చేస్తున్నానండి. నా M3 కూడా మంచి గ్రేడ్ వచ్చింది. నా సబ్జెక్ట్స్ కూడా అట్ ఏ టైం ఆల్ క్లియర్ అండి. నేను మీకు చెప్పడానికి ఎలిజిబుల్ అని నా ఉద్దేశం.